ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మార్గశిర గురువారం రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా పాటించవలసిన నియమాలు ఏంటి, వ్రతం ఆచరించే వాళ్ళు పాటించవలసిన నియమాలు ఏంటి, సింపుల్గా పూజ చేసుకోవచ్చా, అన్నీ కూడా వివరంగా అయితే వీడియోలో చూద్దామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి మరిన్ని డివోషనల్ వీడియోల కోసం. ముందుగా అయితే మార్గశిర గురువారం రోజు మనం ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కనక మహాలక్ష్మి రూపంలో ఆరాధిస్తాము. మనకి కార్తీక మాసం పూజలు ఆచరిస్తే మోక్షం లభిస్తుంది. అదేవిధంగా మార్గశిర మాసం పూజలు ఆచరించడం వల్ల మనకి లక్ష్మీ అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారో అటువంటి వారు ఈ మార్గశిర మాసంలో అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆరాధించడం వల్ల వాళ్ళకి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పురాణాలు చెప్తున్నాయి. అయితే మనకి లక్ష్మీ పురాణం బుక్ ఉంటుందండి. ముందుగా ఆ పురాణం బుక్ తెచ్చుకొని మనం పూజనైతే ఆచరించాలి. మార్గశిర గురువారాలే కాదండి, మార్గశిర మాసం అంతా కూడా అమ్మను ఆరాధిస్తారు. అదేవిధంగా ఆ శ్రీమన్నారాయణుని కూడా ఆరాధిస్తారు. ఇరువురిని ఆరాధించడం వల్ల అమ్మను ఆరాధిస్తే స్వామివారి అనుగ్రహము, స్వామివారిని ఆరాధిస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ముందుగా మనం బుధవారం రోజే మార్గశిర గురువారం మనకి మొదటి లక్ష్మీ గురువారము 2024 డిసెంబర్ 5వ తేదీన చవితి తిథితో ఉత్తరాషాఢ నక్షత్రంతో వచ్చిందండి. ఈరోజు మనం ముందుగానే బుధవారం రోజు ఇంటిని శుభ్రపరచుకోవాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో క్లీనింగ్లు, శుభ్రాలు అటువంటివి ఏవి చేయకూడదండి. ముందు రోజే మనం బుధవారం రోజే ఇంటిని శుభ్రపరచుకోవాలి. శుభ్రపరచుకొని దేవుడి మందిరంలో అన్నీ కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకోవాలి. కలశం ఆనవాయితీ ఉన్న వాళ్ళు కలశం పెట్టుకోవచ్చండి. లేదు అంటే ఫోటో పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. వ్రతం ఆచరించే వాళ్ళు తప్పకుండా కలశాన్ని అయితే పెట్టుకుంటారు. ఒక పీట వేసుకొని లేదా దేవుడి మందిరంలో కూడా ఈ పూజ చేసుకోవచ్చు. ఈశాన్యంలో ఒక పీట వేసుకొని చేసుకుంటే మనకి మనసంతా కూడా అమ్మవారిపై లగ్నమై ఉంటుంది. పూజ చేసుకున్న తర్వాత కూడా అమ్మవారి నామాన్ని స్మరిస్తూ ఉంటాము. కలశం అయితే పెట్టుకుంటున్నానండి. ఫోటో కింద నేను బియ్యం పెట్టుకోలేదు. ఎర్రని క్లాత్ పీట పైన పరిచి దానిపైన ఫోటోనైతే పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్లేట్కి పసుపు కుంకంతో అలంకరించి బియ్యం 3 గుప్పెళ్ళు వేసి ఒక కలశం తీసుకొని దానికి సగం వరకు నీళ్లను నింపి దానిలోని లక్ష్మీప్రదమైనవన్నీ పసుపు, కుంకుమ, జవ్వాది, అదేవిధంగా గంధము, గోమక్క చక్రాలు, అదేవిధంగా లక్ష్మీ గవ్వలు, ఒక రాగి నాణం వేసుకోవాలండి. వేసుకొని కొంచెం జవ్వాది పౌడర్, కొంచెం పచ్చకర్పూరం వేసి కొబ్బరికాయ పెట్టుకొని అమ్మవారి ప్రతిమను పెట్టుకోవాలి. ఒక ఎర్రని జాకెట్ ముక్క కూడా పెట్టుకోవాలి. మనం నార్మల్గా శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారి కలశాన్ని ఎలా ఏర్పాటు చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి. ఇక్కడ నేను 5 మామిడాకులు పెట్టుకున్నాను. మామిడాకులు లేకపోతే తమలపాకులు పెట్టుకోవచ్చు. తమలపాకులు కూడా లేకపోతే పంచపల్లవంబులు, నేరేడు, జువ్వి, మామిడి, ఇలా మర్రి, ఇలా 5 ఆకులను పెట్టుకోవచ్చు. మనకి ఏవి అందుబాటులో ఉంటే అవి పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను కొంచెం పసుపు కుంకుమ వేసి ఒక ప్లేట్ వేసుకొని అమ్మవారిని, స్వామివారిని ప్రతిష్ఠించుకున్నాను. అష్టోత్తరానికి పూలు అవి వేసుకోవడానికి అనువుగా ఎక్కడ కామాక్షి దీపం కూడా పెట్టుకున్నాను. లక్ష్మీ అమ్మవారి పూజ అంటే అమ్మవారికి సంబంధించినవన్నీ పెట్టుకోవచ్చండి. కామాక్షి దీపం కావచ్చు, లేదా కుబేర కుంచం కావచ్చు, అన్నీ కూడా పూజలో పెట్టుకోవచ్చు. అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమ సమర్పించాను. అదేవిధంగా గజాలను కూడా ప్రతిష్ఠించుకున్నాను. ఏ పూజకైనా సరే మనం విఘ్నేశ్వరుణ్ణి పెట్టుకుంటాము. అయితే ఈ పూజ మనం వ్రతంతో సమానమైంది. అందుకని తప్పకుండా వినాయకుడిని ఆచరించిన తర్వాత అమ్మవారిని, స్వామివారిని ఆచరించాలి. ఈ పూజలో కంపల్సరీగా ఉండవలసినవి ఏంటి అంటే లక్ష్మీ పాదాలు. లక్ష్మీ పాదాలు విత్తడివా, రాగివా, మట్టివా కాదండి, లేదా ముగ్గు పిండితోనైనా సరే మనం లక్ష్మీ పాదాలు వేసి ఆ పాదాలకి పూజ చేసుకోవాలి. తప్పకుండా ఈ పూజలో కావాల్సినవంటూ ఉంటే అవి లక్ష్మీ పాదాలు. అయితే ఇక్కడ నేను పంచగవ్య దీపాలను కూడా 3 దీపాలను పెట్టుకున్నాను. పంచగవ్య దీపాలు ఎప్పుడు కూడా ముందుగా వెలిగిస్తే అది అంతా బేగా కొండెక్కిపోతుందండి. అందుకే ఆఖరిలో వెలిగిస్తే సరిపోతుంది. హోమం చేసిన ప్రతిఫలం అయితే కలుగుతుంది. ముందుగా కామాక్షి దీపాన్ని వెలిగించి దీపలక్ష్మికి పూలు, అక్షంతాలు సమర్పించి తర్వాత నార్మల్గా దీపారాధన చేసుకొని ఆ దీపాలకు కూడా, దీపాలు అంటే లక్ష్మీదేవితో సమానం కదండి, చక్కగా పూలు, అక్షంతాలు సమర్పించాలి. సమర్పించి
విఘ్నేశ్వరునికి పూజ చేయాలి. అయితే ఈరోజు మరొక విషయం ఉందండి, తప్పకుండా మనం గురువారం రోజు గడప పూజ, ద్వారలక్ష్మి పూజ చెయ్యాలి. ఎవరి గడప అయితే నిండుగా కలకల్లాడుతూ ఉంటుందో ఆ ద్వారం దగ్గర ఆగి అమ్మవారు ప్రవేశిస్తారు ఆ ఇంట్లో అని అంటారు. ఇది మన పురాణ కథల్లో, చాలా కథల్లోనైతే మనం విని ఉంటామండి. తప్పకుండా ద్వారలక్ష్మి పూజ మీరు ఉదయం పూజ చేసినా, సాయంత్రం పూజ చేసినా సరే ద్వారలక్ష్మి పూజ చేయాలి. అమ్మవారు సంచరించే సమయం ఉదయం బ్రహ్మముహూర్తంలో కానీ లేదా సాయం సంధ్యా సమయంలో కానీ తప్పకుండా ద్వారలక్ష్మి పూజ చేసి ఈ పూజను ఆచరించాలి. అయితే ముందుగా విఘ్నేశ్వరునికి షోడశోపచార పూజను ఆచరించిన అనంతరం మనం అమ్మవారికి, స్వామివారికి పూజ చేసుకోవాలి. అయితే మరి మనం ఉదయం ఆఫీస్కి వెళ్తున్నామండి, ఎలా పూజ చేసుకోవాలి, సాయంత్రం చేసుకోవచ్చా అని చాలామందికి సందేహం ఉంటుంది. సాయంత్రం కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అయితే ఈ వ్రతం ఆచరించిన తర్వాత రెండో వారం తప్పకుండా ఆచరించాలండి. ఏ పూజలైనా సరే తప్పకుండా మనం ఒక్క వారం ఆచరిస్తే రెండో వారం తప్పకుండా ఆచరించాలి. ఇక మూడో వారం మనకి వీలైతే ఆచరించవచ్చు. ఒకవేళ ఏమైనా సమస్య వచ్చినా పర్వాలేదు, కానీ రెండో వారం ఆచరిస్తేనే ఆ వ్రతానికి ఫలితం ఉంటుంది అని అంటారు. మార్గశిర గురువారాల్లో ఒకవేళ మాకు మొదటి వారం అవ్వలేదు, రెండో వారం అవ్వలేదు అని నార్మల్గా పూజ చేసుకునే వాళ్ళు అంటే తప్పకుండా మూడో వారం కానీ, నాలుగో వారం కానీ ఏదో ఒక వారం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. ఉదయము, సాయంత్రము ధూపాలు వేసి అమ్మవారికి వీలైతే మీరు ఈ గురువారం రోజుల్లోని ఉప్పు దీపారాధన తప్పకుండా చేయండి. ఉప్పు దీపారాధన అంటే ఐశ్వర్య దీపం అన్నమాట. ఉప్పు దీపారాధన చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం శీఘ్రంగా మనకి లభిస్తుంది. కామాక్షి దీపాన్ని వెలిగించడము, అదేవిధంగా కుబేర కుంచాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవడము, అమ్మవారి పాదాలకు పూలు, అక్షంతాలు, ఎర్రని అక్షంతాలు, చిట్టి గాజులు, అదేవిధంగా గోముఖ చక్రాలు, లక్ష్మీ గవ్వలు, ఇటువంటి మంగళప్రదమైనవి, తామర గింజలు, ఇలా మంగళప్రదమైనవి వేస్తూ అమ్మవారి పాదాలకు అష్టోత్తరం చేసుకోండి. నా దగ్గర అయితే శ్రీచక్రం కూడా ఉందండి. పూజలో శ్రీచక్రం కూడా పెట్టుకున్నాను. వీలైతే ఈ రోజుల్లో కూడా మనం కుంకుమాభిషేకాన్ని అమ్మవారికి చక్కగా ఆచరించవచ్చు. అమ్మవారికి కుంకుమాభిషేకం, చిటికెడు కుంకుమ, పసుపుగా సమర్పిస్తే అమ్మవారు మనకి కొండంత సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. అయితే అమ్మవారి పూజలో మనం తప్పకుండా నైవేద్యం అనేది పెట్టాలండి. అది మనం పాలతో చేసింది కావచ్చు, లేదా మనం పళ్ళు ఇలా ఏమైనా పెట్టుకోవచ్చు. వ్రతం ఆచరించే వాళ్ళు మొదటి వారంలో మనం పులగం అన్నది నివేదన అయితే చేయవలసి ఉంటుందండి. కొబ్బరికాయ కొట్టి తాంబూలాన్ని ఇవ్వాలి. తాంబూలం సమర్పించి అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి. అయితే ఈ వ్రతానికి కొన్ని నియమాలు ఉన్నాయండి. తెల్లవారుజామునే తప్పకుండా లేవాలి. సాయం సంధ్యా సమయంలోని, అదేవిధంగా సూర్యోదయ సమయంలోని పడుకోకూడదనమాట, నిద్రించకూడదు. అదేవిధంగా నాన్ వెజ్ కానీ లేదా ఉల్లి వెల్లుల్లి ఇటువంటివి ఏవి కూడా స్వీకరించకూడదు. ఈ వ్రతం ఆచరించిన వాళ్ళు బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. పెరుగు ఇటువంటివి, ఉప్పు ఇటువంటివి, కుంకుమ, పసుపు ఇటువంటివి ఎవ్వరికీ సాయం సంధ్య సమయంలో ఇవ్వకూడదనమాట, సాయంత్రం సమయంలోని. అదేవిధంగా గడపను తొక్కడం కానీ, గడప పైన తలపెట్టి పడుకోవడం కానీ చేయకూడదు. మధ్యాహ్న సమయంలో పడుకోకూడదు. ఈ వ్రతాన్ని ఆచరించేవారు గురువారం రోజు తలకు నూనె పెట్టుకోకూడదు. అదేవిధంగా అమ్మవారిని మనం గురువారం పూజిస్తాం కదండి, శుక్రవారం కూడా పూజించి యథాశక్తి శనివారం రోజు కదిపితే మంచిదండి. అదే మనం శుక్రవారము, గురువారము అమ్మవారిని కదపం కదా, అలా ఉంచుకోగలిగితే మంచిది. లేదు అంటే గురువారం సాయంత్రం కూడా మీరు కదుపుకోవచ్చు. అయితే పూజ అనంతరం గోమాతకు ప్రసాదాన్ని తినిపించడము, అదేవిధంగా ముత్తైదువుకి తాంబూలం ఇవ్వడం చాలా మంచిది. వీలైతే చేయండి. అయితే ఈ పూజ మెట్టినింటికే కాదండి, పుట్టినింటికి కూడా చాలా మంచి చేస్తుంది, ఆర్థికంగా బలోపేతం చేస్తుందన్నమాట. తప్పకుండా ప్రతి ఒక్కరు ఆచరించండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వెంటనే రిప్లై అయితే ఇస్తాను. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఓం శ్రీమాత్రే నమః.